మార్నింగ్ హైదరాబాద్ అందరికీ చెప్పడం ఏమిటంటే, హైదరాబాద్లో బతకలేం మనం. క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు బతకలేరు. ఎందుకు బతకలేరు? ఒకప్పుడు ఎక్కడో ఇండియాలో ఏడున్నా అంటే కొద్దిగా మంచి బతికేటోడు ఎవడంటే హైదరాబాద్లో తక్కువ కాస్ట్లో కూడా బతుకుతాడని చెప్పేసి ఒక పేరు ఉండే. ఇప్పుడు బతకలేరు. ఎందుకు బతకని చెప్పు? మనం బతకనిస్తలేరు. ఎంత దరిద్రం ఏమైందంటే అన్న, నేను ఇప్పుడు కస్టమర్ని ఎక్కించుకున్నా, రోడ్డు మీదే దింపిన. రోడ్డు మీద అంటే రోడ్డు మధ్యలో కాదు, రోడ్డు సైడ్ కాపి ఇట్లా దింపిన. ఆమె ప్రెగ్నెన్సీ అంట, రోడ్డు క్రాస్ చేయలేను అది ఇది అని చెప్పంగానే సరే మేడం అని చెప్పేసి రోడ్డు పక్కనే దింపిన. పోలీసుడు వచ్చేసి 200 ఫైన్ కొట్టిపోయాడు. అసలు ఏం మాట్లాడతలేడు. ఏందన్నా అన్న, ఏంది ప్యాసింజర్ దింపుతున్నా అంటే కూడా అవన్నీ నాకు సంబంధం లేదు, నేను కొట్టినా పోయినా. ఇట్లా తయారైతే ఎట్లన్నా నేను? క్యాబ్ వాళ్ళు ఎట్లా బతకాలి? మీకు డీజిల్ ఓపిస్తాం, ఊబర్ వానికి కమిషన్ ఇస్తాం, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు పైసలు ఇస్తాం, ఫైన్లు కొట్టిపించుకుంటాం. ఇవే మా దందా. మేమేంటంటే ఇక ముగ్గురిని బతికినీకే ఉన్నాం మేము. మాకేమైనా సపరేట్ లైన్ ఉందా పార్కింగ్ చేయడానికి? ఊబర్ వాళ్ళ నుండి అయితే కమిషన్ పోతుంది మాకు. సరే కమిషన్ పోతుంది, వానికి సంబంధం లేదు, మీకేముంది? ఓకే. మరి అట్టి మేము గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం, మరి మాకు పార్కింగ్ లేదు రోడ్డు మీద. ఏడు ఆపాలి? మరి నెత్తి మీద ఆపుకొని దింపాలని. అందరైతే ఇళ్ళ కాడ దిగారు కదా, రోడ్డు మీద దిగుతూ ఉంటారు. రోడ్డు మీద ఆఫీస్ ఉంటుంది, రోడ్డు మీద షాప్ ఉంటుంది. మరి ఏం చేయాలి మేము? కొద్దిగా అర్థం చేసుకొని ట్రాఫిక్ అన్నాలు మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోరు. మీరు మాలాగా మనుషులే. రేపటి నాడు అదే పరిస్థితి మీరే వస్తారు, రోడ్డు మీద ఏడైనా ఆపుతారు, కొద్దిగా అంటారు. ఎవడన్నా మీకు ఆడితే లిఫ్ట్ ఇస్తాడన్నా? అర్థం చేసుకోరు. మీకు లిఫ్ట్ అని ఇస్తారు ఎవడన్నా?